తడు ఎప్పుడు కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చునా ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. హలో కిరణ్, ప్రైజ్ గాడ్. అన్న పాడేసాను. ప్రైజ్ లార్డ్ అన్న. ఓకే ఓకే. ఇంకా మీరు ఎవరైనా పాట పాడాలనుకుంటే పాట పాడవచ్చు. పాట పాడడానికి అవకాశం ఉంది కాబట్టి మీలో ఎవరైనా పాట పాడాలనుకున్న వాళ్ళు పాట పాడాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అలా కంటిన్యూ అవుదాం. ఓకే ఓకే ప్రవీణ్. ఇంకో సాంగ్ పాడాలా? అలా నీకు పాసిబుల్ అయితే పాడవచ్చు. పాడు శంకర్. సరే అన్న, అయితే ఇంకో సాంగ్ పాడుతున్నాను. ఓకే. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించావయ్యా, కృపా చేతనే నన్ను రక్షించావయ్యా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించావయ్యా, కృపా చేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించావయ్యా, కృపా చేతనే నన్ను రక్షించావయ్యా. అనాథనైన నన్ను వెదకిచుంటివి, ప్రేమ చూపి కౌగలించి కాచుకుంటివి. అనాథనైన నన్ను నీవు వెదకి వచ్చితివి, ప్రేమ చూపి కౌగిలించి కాచుకుంటివి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. అసితమైన లోకములో తిరిగి తినయ్యా, సాటి లేని యేసయ్య చేర్చుకుంటివి. అసితమైన లోకములో తిరిగి తినయ్యా, సాటి లేని యేసయ్య చేర్చుకుంటివి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది,
నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించావయ్యా, కృపా చేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతనే నన్ను రక్షించావయ్యా. తల్లి గర్భమందు నన్ను ఎరిగియుంటివి, తల్లిలా ఆదరించి నడిపించితివి. తల్లి గర్భమందు నన్ను ఎరిగియుంటివి, తల్లిలా ఆదరించి నడిపించితివి. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతనే నన్ను రక్షించావయ్యా. నడుచుచున్న మార్గమంత యోచించగా, కన్నీళ్లతో స్తుతించి స్తోత్రింతునయా. నడుచుచున్న మార్గమంత యోచించగా, కన్నీళ్లతో స్తుతించి స్తోత్రింతునయా. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. నీ ప్రేమ గొప్పది, నీ జాలి గొప్పది, నీ కృప గొప్పది, నీ దయ గొప్పది. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతనే నన్ను రక్షించావయ్యా. శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా, కృపా చేతనే నన్ను రక్షించావయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. 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 థ్యాంక్ యూ కిరణ్, చక్కగా పాట పాడి వినిపించినందుకు. ఇంకా కార్యక్రమంలో మనం ముందు వెళ్దాం. మన మధ్యలో సహోదరుడు ప్రసాద్ ఉన్నాడు. ప్రసాద్ వాక్య భాగం నిమిత్తం ప్రార్థిస్తాడు. సారీ, ప్రసాద్ లెఫ్ట్ అయిపోయినాడు. సహోదరుడు బాబు. బాబు హలో బ్రదర్, తమ్ముడు, ప్రార్థన చేయండి. ఎవరు వాక్యం ఈరోజు ఎవరు చెప్తున్నారు? జాషువా, ప్రవీణ్ బ్రదర్. ప్రవీణ్ చెప్తున్నాడా తమ్ముడు? బ్రదర్. ఓకే, ప్రేయర్ చేసుకుందాము. ఓకే. అందరూ కూడా తరలించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 మహాపరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున యేసయ్యా నీకు స్తోత్రాలు. ప్రభు నాయన, ఈ రాత్రికాల సమయం అంతా ఈ జూమ్ మీటింగ్ ని బట్టి నాయన ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నాయన, సహోదరులు నా ప్రభ నాయన, అయ్యా నీ ప్రియ బిడ్డలు ఎంతో ప్రయాసపడుతూ నా ప్రభ అయ్యా చేస్తున్న ప్రయాసను బట్టి నేను ఎంతగానో మేము స్తుతిస్తా ఉన్నాను, గణపరుస్తున్నాను. సంఘాలు చెదిరిపోయే ఈ సమయంలో నా ప్రభ విశ్వాసులు ప్రేమ, విశ్వాసుల విశ్వాసము చల్లారిపోయే ఈ దినాలలో నా ప్రభాను బిడ్డలంతా ప్రయాసపడుతూ నా ప్రభానైనా వీరు చేస్తున్న ఈ కార్యాన్ని బట్టి నేను స్తుతిస్తా ఉన్నాను, గణపరుస్తా ఉన్నాను ప్రభా. అయ్యా తమ్ముళ్ళందరూ కూడా ఎంతో నాయన అయ్యా పట్టుదలతో అయినా ఆ శక్తితో ముందుకు సాగుతూ ఉండగా అయ్యా ఈ జూమ్ కాల్లో తన చేస్తున్న పరిచర్యను దీవించమని ఆశీర్వించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తమ్ముడు ప్రవీణ్ ఆయన వాక్యం చెప్పనయ్యి ఉండగా ప్రభా మీ ఆత్మతో ఎత్తి పట్టుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను.
మీ కొరకు బలమైన సాధనముగా, బలమైన అయ్యా యోధునిగా బిడ్డను వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నా తండ్రి నాయన, కుమారుడులో మీరు ఉండండి, ఆ కుమారుడు ద్వారా మీరు మాట్లాడండి. అయ్యా మీ సిలువ చాటున నీ బిడ్డను భద్రపరిచి మీ వాక్యము ద్వారా మా అందరితోనూ మాట్లాడమని, అనేక ఆత్మీయ సత్యాలు, లోతైన విషయాలు అయ్యా మా అందరికీ తెలియచేయమని, మీ ఆత్మతో మమ్మల్ని అందరినీ నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావములని మీరు ఒక్కరే పొందుకోమని పల్లద్రీరానైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ముందున్న సమయాన్ని సహోదరుడు ప్రవీణ్ కప్పగిస్తున్నాను. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాభివందనములు. వాక్య నిమిత్తమై ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పాదములకు వందనములు నాయన. ఈ రాత్రికాల సమయమున ఈ జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి నీ మాటలు ధ్యానించుటకు నీ పాదసన్నిధికి వచ్చి ఉన్నాం. మీరే కృప చూపించి కనికరించి మాతో మాట్లాడండి. నిమిత్త మాత్రుడైన నన్ను మరుగు చేయండి. పరిశుద్ధమైన నీ మాటలు పరిశుద్ధాత్మని బట్టి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఆయన ఈ యొక్క బైబిల్ స్టడీని నీ చిత్తం అయితే ప్రతి వారం కొనసాగించడానికి సహాయం ఇచ్చే మీరే మహిమ పొందమని, జూమ్ మీటింగ్ ని, నన్ను, ముందుంచబడిన సమయాన్ని సమస్తాన్ని బంగారు పాదాల దగ్గర సమర్పించుకుంటూ మా ఇష్టములు ఏవి కాదు తండ్రి, నీ చిత్తమే జరిగించి మీరే మహిమ పొందమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృపను బట్టి మరొకసారి రోమీయులకు రాసిన పత్రికను 1వ అధ్యాయాన్ని మరలా ధ్యానించుకుంటకు దేవుడు అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. మనము దేవుని వాక్యాన్ని ఎన్నిసార్లు మనం వింటే అన్నిసార్లు మనం అంత లోతైనటువంటి సత్యాలను నేర్చుకున్నటువంటి వారంగా ఉంటాము. కాబట్టి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాము. రోమీయులకు రాసిన కింద మనం ఒకసారి రోమీయులకు రాసిన పత్రికను ధ్యానం చేసుకున్నాము. ఈ పత్రికను రాసింది అపోస్తలుడైనటువంటి పౌలు గారు. పౌలు గారిని గురించి కూడా ఇంతకుముందు మనం ఒకసారి ధ్యానం చేసుకున్నాము. అయితే ఈ పత్రికను మనము కొన్ని వచనాలుగా ధ్యానం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. చూడండి, ఈ పత్రికను రాసింది రోమీయులకు రాసిన పత్రిక 16:22 రాసినటువంటి వ్యక్తి పేరు పౌలు గారు మెన్షన్ చేశారు. చూడండి, ఈ పత్రికను రాసింది అయితే తెర్తియు అను ఒక వ్యక్తి రాశాడు. పౌలు గారు కూర్చొని చెప్తూ ఉన్నప్పుడు తెర్తియు అనేటువంటి వ్యక్తి ఈ పత్రికను రాసినటువంటి వాడిగా పౌలు ఆ విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేయించాడు. కాబట్టి రోమా పత్రికను రాసింది ఎవరు అని అంటే తెర్తియు అనేటువంటి వ్యక్తి. పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి అపోస్తుడైన పౌలు వివరిస్తున్నప్పుడు ఈ వ్యక్తి సహాయం చేసినటువంటి వాడిగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. బహుశా పౌలు గారు ఏ స్థితిలో ఆయన బోధిస్తూ ఉన్నాడో మనకి తెలీదు. కొందరు అభిప్రాయం ఏంటనంటే ఆయన కళ్ళకు ఒక జబ్బు ఉండేదని, దాన్ని బట్టి ఆయన సరిగ్గా రాయలేకపోయాడని చెప్పి చెప్తారు. మరికొందరు కొన్ని విషయాలు అయితే చెప్తారు. ఏది ఏమైనప్పటికీ పౌలు గారు చెబుతూ ఉన్నప్పుడు తెర్తి అనేటువంటి వ్యక్తి ఈ యొక్క పత్రికను రాసినట్టుగా మనకు వాక్యంలో కనపడతా ఉంది. ఇది ఎక్కడి నుండి రాశాడు అని అంటే కొరింథీ అనేటువంటి పట్టణంలో నుంచి రాశాడు అని అనడానికి మనకు ఆధారాలు ఉన్నాయి. దానికి ఆధారాలు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 16:23 రాయబడినటువంటి వాక్యం, నాకును యావత్ సంఘమునకు ఆతిథ్యం ఇచ్చు గాయి మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ గాయి ఎవరనంటే ఈయన కొరింథీ పట్టణానికి చెందినటువంటి వాడు. కింద మెన్షన్ చేశాను చూడండి, కొరింథీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యంలో ఆ మాట రాయబడింది. క్రిస్పాకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు అంటున్నాడు. అది ఎవరికి ఆ మాటలు చెప్తున్నాడు అంటే కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఆ మాటలు చెప్తున్నాడు. ఈ గాయు ఏ ప్రాంతానికి చెందినవాడు అని అంటే కొరింథీ పట్టణానికి చెందినవాడు.
పౌలు గారు ఈ పత్రికని ఎక్కడి నుంచి వ్రాయించాడు అని అంటే కొరంథీ పట్టణం అనడానికి ఇదొక ఆధారము. ఇంకొకటి చూద్దాం, చూడండి. ఆ ఈ పట్టణపు ఖజానాదారుడు ఇక్కడనే ఉంచాను కదా, 2వ వరుస, రోమేలకు రాసిన పత్రిక 16:23లో 2వ వరుస. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు క్వర్తీను మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తు, ఈ ఎరస్తు ఎవరు అనంటే ఈ పట్టణపు ఖజానాదారుడు అన్నాడు కదా, ఆ పట్టణం ఏంటనంటే కొరంథీ పట్టణం. దానికి ఆధారాన్ని కూడా మనం చూద్దాం. ఇక్కడ తిమోతి పత్రికలో ఈ మాట రాయబడింది. 2వ తిమోతికి రాసిన పత్రిక 4:20లో ఎరస్తు కొరంథీలో నిలిచిపోయెను. ఈయన ఎక్కడున్నాడు అని అంటే కొరంథీ పట్టణంలోనే ఉన్నాడు. కొన్ని సెర్చ్ చేసినప్పుడు వీటి గురించి నిజంగా ఈయన కొరంథీలో ఉన్నప్పుడే ఈ యొక్క పత్రికను రాశాడా లేదా అన్నటువంటి విషయాన్ని కొంచెం లోతుగా ధ్యానం చేస్తున్నప్పుడు నాకు తెలిసినటువంటి సమాచారం ఇదిగో రోమేయులకు రాసిన పత్రిక 16:23 అక్కడనే రాయబడినటువంటి మాట. అది తెలుగులోనికి తర్జుమా, అది ట్రాన్స్లేట్ చేయలేకపోయినాను, కానీ అక్కడ రాసినటువంటి మాట ఏంటంటే ఆయన ఏ పట్టణానికి ఖజానాదారుడుగా ఉన్నాడని అంటే కొరంథీ పట్టణానికి ఖజానాదారుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వాక్య భాగాలను బట్టి పౌలు గారు ఈ పత్రికని ఎక్కడి నుండి రాస్తున్నాడు అనేది మనకు స్పష్టత వస్తా ఉంది. ఈయన కొరంథీ పట్టణంలో ఉన్నప్పుడు ఈ పత్రికను రాశాడు. తర్వాత చూడండి, ఈ పత్రికను తీసుకొని వచ్చింది ఎవరు? నిజంగా చూడండి, అప్పుడు ఉన్నటువంటి సంఘం ఎలా ప్రయాసపడుతుందని అంటే వారు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారో పౌలు గారికి తెలిసి సత్యాన్ని వారికి తెలియజేయాలని, వారిని వాక్యానుసారంగా ఆత్మానుసారంగా నడిపించాలని ఆయన ఆ యొక్క తీక్షణమైనటువంటి కోరికతో ఏం చేస్తా ఉన్నారు చూడండి. ఇంతమంది ఆ యొక్క పరిచయం కొరకు ప్రయాసపడతా ఉన్నారు. పౌలు గారు చెప్తా ఉంటే తెర్తియో రాస్తున్నాడు. తర్వాత ఈ ఎరస్తు అనేటువంటి వ్యక్తి అక్కడ ఉండి వారికి సపోర్టెడ్ గా ఉన్నాడు. తర్వాత దీన్ని తీసుకొని వెళ్ళడానికి కూడా ఒక వ్యక్తి కావాల్సిందే కదా. పరిచర్యలో ఇటువంటివన్నీ కూడా చేస్తా ఉంటారు. నిజంగా పరిచర్య అంటే ఇదే, మనము గొప్ప గొప్ప పనులు కాదు, కానీ ఏదైనా ఒకటి దేవుని సన్నిధిలో దేవుని పనిని మనం చిన్నదైనా పెద్దదైనా అది ఏదైనా పరిచర్యగానే ఉంటుంది. ఈ పత్రికని తీసుకొని వచ్చింది అంటే ఆ యొక్క కొరంథీ పట్టణం నుంచి రోమా పట్టణానికి ఈ పత్రికని తీసుకొని వచ్చింది ఎవరు అని అంటే ఫీబే అనేటువంటి సహోదరి. చూడండి, ఆ మాటని ఇక్కడ రాయబడి ఉన్నది. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాల్లో, కెంక్రేయాలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే అను మన సహోదరి పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలన ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను. ఈ పత్రికను తీసుకొని వచ్చింది ఫీబేనే. ఎలా చెప్తున్నాను అంటే ఆమెను మీరు చేర్చుకోండి, ఆమెకు ఆతిథ్యం ఇవ్వండి. ఈమె కెంక్రియాలో ఉన్నటువంటి సంఘ పరిచారకురాలు, సంఘంలో పరిచర్య చేసే. కొరంథీ పట్టణానికి ఈ కెంక్రేయ అనేటువంటి ఊరు ఎంత దూరం అంటే 7 మైళ్ళ దూరంలో ఉంటది. అక్కడ నుంచి మరి ఏ పని మీద కొరంథీకి వెళ్ళిందో తెలియదు, కానీ అక్కడైతే పౌలు గారు ఒక బాధ్యతను ఇచ్చాడు. అదేంటంటే, అమ్మ నువ్వు ఈ పత్రికను ఏం చేయాలని అంటే రోమా పట్టణానికి చేర్చాలి అన్నప్పుడు స్త్రీ అయినప్పటికీ కూడా ఆమె దేవుని వాక్యాన్ని వారికి చేరవేసింది. నిజమే, మనం కొన్నిసార్లు ఆలోచన చేసుకుంటా ఉంటే సంఘంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పని అనేది నిర్ణయించబడి ఉన్నది. ప్రతి ఒక్కరిని దేవుడు ఒక పాత్రలుగా నియమించాడు. ఈమె బాధ్యత ఈమె సంపూర్ణంగా పరిపూర్ణంగా నెరవేరుస్తుంది. ఒక స్త్రీ అయినప్పటికీ కూడా అంత దూరం ప్రయాణం చేసి ఆ పత్రికను తీసుకొని వాళ్ళకి చేరవేరుస్తా ఉంది. ఈనాడు మనలో ఉన్నటువంటి వారు అనేకులని మనం జ్ఞాపకం చేసుకుంటే జూమ్ మీటింగ్ ఐడిని షేర్ చేయడానికి కూడా ఎంతో బాధపడేటువంటి వారు మనలో చాలా మంది కనపడతా ఉన్నారు. లేదంటే ఏదైనా ఆత్మీయ సందేశం, దేవుని వాక్యం ఏదైనా వచ్చిందంటే దాన్ని ఇతరులకు పంచుకోవడానికి కూడా ఎంతగానో బాధపడేటువంటి వారు మనలో చాలా మంది కనపడతా ఉన్నారు. లేదంటే నీకు తెలిసినటువంటి సత్యాన్ని ఒక 5 నిమిషాలు ఇతరులతో పంచుకోవడానికి కూడా చాలా మందికి సమయం ఉండట్లేదు. అలా కాదని చెప్పి కొన్ని నేర్చుకోవడానికైనా కానీ ఆ యొక్క ఇంట్రెస్ట్ చూపించే వారుగా ఉన్నారంటే అందులో కూడా చాలా మంది వెనక్కి వెళ్ళేటువంటి వారిగానే ఉంటున్నారు. గత వారం మనం ఆదివారం దినాన నేర్చుకున్నాం కదా, ఆ యొక్క మరియా
ఉత్తమమైనది ఎన్నుకుందని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. ఆమె ఏం చేస్తా ఉందనంటే దేవుని పాద సన్నిధిని కూర్చొని దేవుని వాక్యాలు వింటుంది. అటువంటి ప్రయత్నం వల్ల మనలో చాలా మంది చేయాల్సినట్టుగా ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుకుంటున్నాను. ఈ యొక్క ఫీబే అనేటువంటి సంఘ పరిచారకురాళ్ళు దేవుని వాక్యాన్ని రోమ పట్టణానికి చేర్చడానికి ఆమె పాత్రగా వాడబడుతూ వచ్చింది. దీన్ని జ్ఞాపకం చేసుకొని మన జీవితాల్లో కూడా అన్వయించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సరే, ఆ పత్రికను తీసుకొని వచ్చింది అయితే మాత్రం ఫీబే. తర్వాత చూడండి, ఎవరికి పత్రికను రాస్తున్నాడు అంటే ఇక్కడ వాక్యాన్ని మనం బాగా చూద్దాం. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఆ మాట రాయబడింది. దేవుని స్వార్థ నిమిత్తము ప్రత్యేకింపబడిన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, దేవునికి ప్రియులందరికంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి, యేసుక్రీస్తు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి, రక్షించబడినటువంటి వారికి, విశ్వాసులకి, వీళ్ళందరూ ఏమైతారనంటే దేవునికి ప్రియులు. ఎవరైతే క్రీస్తునందుంటారో వారందరూ దేవునికి ప్రియులు. అందుకని అంటున్నాడు, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి, సంఘానికి, రక్షించబడినటువంటి వారికి ఈ యొక్క పత్రికను మొట్టమొదటిగా రాస్తున్నాడు. దాని తర్వాత చూడండి 1వ అధ్యాయము 16వ వచనంలో, సువార్తను గురించి నేను సిగ్గుపడు అని కాదు, ఏలనగా నమ్ము ప్రతివానికి, మొదట ఎవరికంటే యూదునికి, రెండోది గ్రీసు దేశస్థునికి. ఇక్కడ ముగ్గురు ప్రజలు మనకు కనిపిస్తున్నారు. ఆ ముగ్గురు ప్రజలు ఎవరనంటే మొట్టమొదటిగా క్రైస్తవులు, రెండోదిగా యూదులు, మూడోదిగా అన్యులు. గ్రీసు దేశస్థులు అని అంటే అన్యులు అని ఎందుకు చెప్తా ఉన్నానంటే మనము ప్రజల్ని చూసేది 3 విధాలుగా చూస్తాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరినీ క్రైస్తవులుగాను మరియు విశ్వాసులుగాను పిలుస్తాము. యూదులు దేవుని చేత ఏర్పరచబడిన వారు, వీళ్ళ క్రైస్తవులు కాదు. ఒకవేళ వీళ్ళలో ఎవరైనా క్రీస్తుని అంగీకరిస్తే వీళ్ళు క్రైస్తవులు. కానీ దేవుని చేత ప్రత్యేకించబడిన వారు ఇజ్రాయెల్ ప్రజలుగా కనపడుతున్నారు కాబట్టి వీళ్ళు ఒక ప్రజ. మిగతా వారు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరనంటే గ్రీసు దేశస్థులు. గ్రీసు దేశస్థులు అని అంటే అన్యులు. ముగ్గురికి ఈ పత్రికను రాస్తా ఉన్నాడు. నిజమే, ఈ భూమి మీద కూడా మనము ప్రజల్ని చూసేటప్పుడు 3 విధాలుగా చూస్తాం. ఒకటి ఏంటనంటే క్రైస్తవులు గాను, రెండవదిగా యూదులు గాను, మూడవదిగా అన్యులు. ఈ ముగ్గురికి ఈ పత్రికను పౌలు గారు రాస్తా ఉన్నాడు. వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఉన్నారో మరి పౌలు గారికి తెలుసు, అంటే తెలుసుకున్నాడు. అక్కడ స్వార్థ ప్రకటించింది అయితే మాత్రం పౌలు కాదు, అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసింది అయితే పౌలు కాదు. మరి ఎవరు ప్రకటించారు, ఎవరు అక్కడ సంఘాన్ని స్థాపించారు అనేది మనకు లేఖనాలలో దొరకలేదు. కానీ అక్కడైతే మాత్రం రోమాలో సంఘం అనేది ఒకటి ఉంది. ఆ సంఘాన్ని గురించి పౌలు విన్నాడు. విని ఏం చేస్తా ఉన్నాడంటే వీళ్ళని సత్యానిలో నడిపించాలి. ఇక్కడ ముగ్గురు ప్రజలు ఉంటున్నారు, ఒకరు విశ్వసించినటువంటి వారు, ఇంకొకరు యూదులు ఉంటున్నారు, అన్యులు ఉంటున్నారు. వీళ్ళలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళ పరిస్థితిని తెలుసుకొని పౌలు ఏం చేస్తా ఉన్నాడని అంటే వారికి ఈ పత్రికను రాస్తా ఉన్నాడు. మనలో కూడా చాలా మంది అయా పలానా వ్యక్తి ఈ విధంగా దుర్బోధల వైపు తిరుగుతున్నాడు, లేదంటే గనక విశ్వాసంలో తప్పిపోతున్నాడు, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నాడు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు అన్నటువంటి సమయాల్లో మనం కూడా స్పందించే వారిగా ఉండాలి. అది ఎవరైనా సరే మన క్రైస్తవులుగా మన బాధ్యత ఏంటంటే వెళ్ళి వారికి పరిచర్య చేయడం, లేదంటే ఆ దుర్బోధలో ఉంటే వారికి సత్యాన్ని తెలియజేసి సరైన మార్గంలో నడిపించడం, లేదంటే ఆత్మీయంగా బలహీనంగా ఉన్న వారికి ఆత్మీయంగా మనం వారికి దేవుని వాక్యాన్ని చెప్పి బలపరచటం, విశ్వాసములో అంతకంతకు రెట్టింపుగా ఎదుగుటకు మన వంతు సహాయం మనం చేసే వారిగా ఉండాలి. పౌలు గారు చూడండి, రోమాను గురించి తెలిసినప్పుడే వారికి ఈ పత్రికను రాస్తా ఉన్నాడు. వారిని ఇంకా బలపరచాలని, వారికి సత్యాన్ని తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో పౌలు గారు ఎంతో ఆసక్తితో ఉన్నారు. అపోస్తుల కార్యంలో ఈ మాటను చెప్తాడు. ఏమని అంటే పౌలు గారు చెప్తాడు, ఇదిగో నేను మిమ్మల్ని చూడవాలని మిగులు ఆశ కలిగి ఉన్నాను అంటాడు. ఆ మాటను నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. సరే, పౌలు గారు అయితే ఎంతో ఆసక్తిగా ఉంటా ఉన్నాడు. రోమాలో స్వార్థ ప్రకటించాలని, వారికి అనేకమైనటువంటి సంగతులను వివరించాలని పౌలు గారు ఆసక్తిగా ఉన్నారు. మనం కూడా అటు వారిగా ఉండాలి.
సరే, దీనిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటో చూద్దాం. మొట్టమొదటిగా ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన అంశం ఏంటనంటే క్రీస్తు సువార్త. దేవుని యొక్క సువార్తను గురించి పౌలు గారు స్పష్టంగా రోమా పత్రికలో పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి రాయించాడు. ఈ మాట మనకి ఎక్కడ కనిపిస్తుందంటే, ఇందాక చదివాం కదా 1వ అధ్యాయం 16వ వచనంలో, సువార్తను గురించి నేను సిగ్గుపడు వాడిని కానని. చూడండి, ఇదిగోండి 16వ వాక్యం ఇక్కడ రాయబడి ఉన్నది కదా, మీరు చూస్తున్నారు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడు వాడను కాను, కాగా ఏలనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. పౌలు గారు ఈ పత్రికను రాయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటనంటే క్రీస్తు యొక్క స్వార్థను వారు తెలుసుకోవాలని. నిజంగా మనం కూడా అనుకుంటాం, సంఘానికి చర్చికి వచ్చే వాళ్ళందరూ కూడా క్రైస్తవులు కారు. ఇది ఒకటి జ్ఞాపకం పెట్టుకుని, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు క్రైస్తవులే, కానీ చర్చికి వచ్చే వాళ్ళందరూ క్రైస్తవులని మనం చెప్పలేం, విశ్వాసులని చెప్పలేం, వారు రక్షించబడిన వారని మనం చెప్పలేం. రోమా సంఘం కూడా అలానే ఉంది. వారిలో కొందరు రక్షణ లేనటువంటి వారుగా ఉన్నారు, వారిలో కొన్ని భేదాభిప్రాయాలు ఉంటున్నాయి. అందుకనగా పౌలు గారు ఈ యొక్క పత్రికను రాస్తా ఉన్నారు. ఎందుకనంటే వారికి స్వార్థ సత్యము తెలియాలి అని. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన చేసిన కార్యం ఏంటి, ఆయన చేసిన కార్యం ద్వారా మనకేమొస్తుంది, మనము ఎలాగూ దేవునికి ప్రియులుగా అవుతున్నాము, పరిశుద్ధులుగా ఎలాగ మనము అవుతామన్నటువంటి విషయాలను చాలా స్పష్టంగా పౌలు గారు రోమా పత్రికలో పరిశుద్ధాత్మ ప్రేరణను బట్టి ఆయన ఏ విధంగా రాయిస్తూ వచ్చాడు. చూడండి, మొదటి ముఖ్యాంశం అయితే క్రీస్తు స్వార్థను ప్రకటించడానికి. తర్వాత లేఖనం అంతట్లో కూడా సువార్తను గురించి రాయించాడు. అసలు సువార్త అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా పౌలు గారు స్పష్టంగా రోమా పత్రికలో మెన్షన్ చేస్తూ వచ్చాడు. శుభవార్తను నమ్మిన వారికి ఏం జరుగుతుంది అన్నటువంటి విషయాలను కూడా ఆయన ఈ పత్రికలో పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి రాయించాడు. ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి మాటలు మనం చూద్దాం. అదేంటనంటే దేవుని నీతి ఇందులో మనకు కనబడతా ఉంది. 2, మానవుని యొక్క పాపము, తన యొక్క భ్రష్ట స్వభావాన్ని స్పష్టంగా పౌలు గారు ఇందులో తెలియజేస్తాడు. తర్వాత ఆ యొక్క పాపం నుంచి విముక్తి ఎలా మనకు లభిస్తుంది, తర్వాత మానవుడు నరకము నుంచి ఎలా రక్షించబడుతున్నాడు, రక్షణ అంటే ఏంటి అనేటువంటి విషయాలు, ఆ రక్షించబడిన వ్యక్తి ఎలాగూ నిర్దోషిగా తీర్చబడుతున్నాడు, తర్వాత తను ఇక్కడ న్యాయవంతులు అని ఉంది కదా, న్యాయవంతులు అంటే నీతిమంతులు అని బైబిల్లో ఉంటుంది. ఇది పూర్తి తెలుగులో న్యాయవంతులు అనేటువంటి మాట ఉంది, నేను అందుకు అలానే పెట్టేశాను. నీతిమంతులుగా తీర్చబడుతున్నారు, నిర్దోషులుగా ఎలాగే ఎంచబడుతున్నారు, దేవుని యొక్క న్యాయం, దేవుని యొక్క తీర్పు అంటే ఏంటి, దేవుని యొక్క కృప అంటే ఏంటి, నమ్మకము విశ్వాసం అంటే ఏంటి, ధర్మశాస్త్రం అంటే ఏంటి అనేటువంటి విషయాలను చాలా స్పష్టంగా పౌలు గారు రోమా పత్రికలో దేవుని ఆత్మ ప్రేరణను బట్టి ఆయన రాయించాడు. చూడండి ఎన్ని సత్యాలను రోమా పత్రికలో రాయించాడు. సరే, ఇంకా కొన్ని అంశాలను మనం నేర్చుకుందాం, వచ్చిన ధ్యానం చేసుకుందాము, త్వరగానే ధ్యానం చేసుకుందాము. ఇంకో 15 నిమిషాలు ఉంది కదా, అంతలోపు నేను ముగించేస్తాను. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. యేసుక్రీస్తు దాసుడు. పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువుకి దాసుడు అయిపోయాడు. ఇక్కడ దాసుడు అనేటువంటి మాట మామూలుగా మనకు అర్థమయ్యే విధంగా తీసుకోవాలంటే బానిస. ఆ యొక్క యూదులలో దాసులు అంటే బానిసలు. పౌలు గారు ఏమైపోయారని చెప్తున్నారని అంటే యేసుక్రీస్తు ప్రభుకు నేను బానిసను అని అంటా ఉన్నాడు. అపోస్తులుగా నుండుటకు పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనైనా పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి రాయినది. పౌలు గారి నుంచి ఇంతకు ముందే మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన పాత స్థితి ఏమిటి, ఆయన ఎలా రక్షించబడ్డాడు, దేవుణ్ణి ఎలా తెలుసుకున్నాడు, దేవుని దర్శనం ఏంటి, పౌలు గారిని దేవుడు ఎందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు, ఆయనను ఎవరికి స్వార్థ ప్రకటించుటకు నియమించాడు అన్నటువంటి విషయాలను మనం ఇంతకు ముందే ధ్యానం చేసుకున్నాము. కాబట్టి నేను ఇది చదివి 3వ వచనానికి వెళ్తున్నాను. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం.
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. పౌలు ఏ పత్రికైనా రాసేటప్పుడు మొట్టమొదటిగా ఏమని మొదలు పెడతాడని అంటే వారిని ఆశీర్వాద వచనాలతో మొదలు పెడతాడు కదా. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ శిష్యులకు చెప్పినటువంటి మాట, మీరు ఎవరి ఇంటికైనా వెళ్ళినప్పుడు ఏం చెప్పమని చెప్పాడు? మీకు శుభము కలుగును గాక కదా. అప్పుడు వాళ్ళు యోగ్యులైతే వారికి సమాధానం వస్తుంది, మీకు సమాధానం కలుగును గాక అన్నటువంటి మాటను పలకమని చెప్పాడు. పౌలు గారు కూడా ఆ విధంగానే ఈ యొక్క పత్రికను మొదలు పెడతా ఉన్నాడు. మనం కూడా ఎవరితోనైనా పలకరించినప్పుడు ఈ విధంగా పలకరించడం ఎంతో మంచిది. ఎవరి దగ్గరికి వెళ్ళినా, సంఘాలకు వెళ్ళినా కూడా ఇటువంటి మాటలు పలకడం మంచిది. ఖచ్చితంగా పలకాలని నేను చెప్పట్లేదు, కానీ ఒక క్రమము పౌలు గారు ఎంతో చక్కగా రాస్తున్నాడు కదా, చాలా బాగుంటుంది. కాబట్టి మనము దాన్ని పాటించడం మంచిది. 4వ వచనాన్ని చూద్దాం. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందే వాగ్దానం చేశాడు. ఇక మొదలు పెట్టాడు. ఏమని అంటున్నాడనంటే, దేవుడు తన కుమారుడును, దేవుడు తన ప్రియ కుమారుని గురించి ముందుగానే వాక్యంలో రాయించి ఉంచాడు. ప్రవక్తల ద్వారా, వాగ్దానముల ద్వారా ఆయన ముందుగానే రాయించి ఉంచాడు అని చెప్తున్నాడు. ఆ వచనాలు ఏంటనేటువంటివి, ఉదాహరణకి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆ యొక్క కొన్ని వచనాలు మనకు అక్కడ కనపడతా ఉంటాయి కదా. మన అపరాధముల నిమిత్తము ఆయన ఈ విధంగా నలగొట్టబడ్డాడు, తర్వాత మన యొక్క రోగములను వీటి విషయమై ఆయన గాయపరచబడ్డాడు అనేటువంటి విషయాలు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుని గురించినటువంటి వాగ్దానములను, ప్రవచనంలో మనం అక్కడ చూడగలం. కాబట్టి పౌలు గారు ఏమంటున్నాడని అంటే, వారికి అందులో యూదులు ఉన్నారు కదా కొంతమంది, ఆ యూదులకు కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అయ్యా, యేసుక్రీస్తు ప్రభు గురించి దేవుడు ముందుగానే తన ప్రవక్తల ద్వారా వాగ్దాన మూలముగా ఆయన పరిశుద్ధ లేఖనాల్లో ఉంచాడు. వారికి తెలియజేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని, ఆయనే రక్షకుడని వారు తెలుసుకున్నట్లు పౌలు తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, ముందుకు వెళ్దాం. 5వ వచనాన్ని కూడా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగా మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో నిరూపింపబడెను. ఇక్కడ పౌలు గారు ఆ వాక్యాన్ని 4వ వచనంలో దేవుని కుమారుని గురించి ముందుగానే లేఖనాల్లో రాయబడ్డాయి అని చెప్పిన తర్వాతనే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఇక్కడ పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. అదేంటనంటే, యేసుక్రీస్తు ప్రభువు సంపూర్ణంగా మానవుడు, ఆయన సంపూర్ణంగా దేవుడు అనేటువంటి విషయం. యేసుక్రీస్తు శరీరమును బట్టి ఎవరు సంతానముగా పిలువబడుతున్నాడు? దావీదు సంతానముగా. మొదట ఆయన శరీరధారి అయి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన మానవుడిగా నువ్వు నేను ఎటువంటి శరీరాన్ని అయితే కలిగి ఉన్నామో అటువంటి శరీరాన్ని దేవుడు ధరించి ఈ లోకానికి వచ్చాడు అన్నటువంటి విషయాన్ని పౌలు చెప్తూ, ఆయన మానవుడే కాదు కానీ ఆయన పరిపూర్ణంగా దేవుడని కూడా చెప్తా ఉన్నాడు. ఏమన్నానంటే, మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి ఆయన ఎవరుగా నిరూపింపబడుతున్నాడంటే దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపింపబడ్డాడు. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణమైన దేవుడు అని పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా రాస్తా ఉన్నారు. ఇంకా లోతుగా ధ్యానం చేయొచ్చు, అదే సమయం లేదు, త్వరగా ముందుకు వెళ్తున్నాను. చూడండి, ఆయన శరీరధారిగా వచ్చాడన్నటువంటి విషయాలు చూడండి ఇక్కడ ఉన్నాయి. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. మనకి ఇందాక ముందుగానే వాగ్దానం చేశాడని చెప్పాను కదా, అందులో అబ్రహాంకు ముందే వాగ్దానం చేశాడు. ఏమన్నానంటే, నీ సంతానం ద్వారా ఈ భూమి మీద ఉన్నటువంటి జనులందరూ కూడా ఏం చేయబడతారని అంటే ఆశీర్వదించబడతారని అబ్రహాం గారికి వాగ్దానం చేసిన మాట. ఆయన సంతానం యేసుక్రీస్తు ప్రభువే. దావీదుకు కూడా వాగ్దానం చేశాడు. ఏమని? నీ సంతానము యుగయుగములు వెళ్తుంది, నీ సంతానాన్ని సింహాసనం స్థిరపరుస్తాను. కాబట్టి దావీదు కుమారుడుగా కూడా యేసుక్రీస్తు ప్రభుని ముందుగానే దేవుడు దావీదుతో వాగ్దానం చేశాడు. ఆ విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. తర్వాత మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం 16-17 వచనంలో ఆయన
చూడండి ఇక్కడ చదువుతున్నాను. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు. ఈ 2 వచనాలు పెట్టడానికి గల కారణం ఏంటనంటే, ముందు చదివాం కదా, యేసుక్రీస్తు ప్రభు శరీరమును బట్టి దావీదు సంతానము గాను, మృతులలో నుండి పునరుద్ధానుడైన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడు గాను. చెప్పాను కదా, ఆయన సంపూర్ణ మానవుడు మరియు సంపూర్ణంగా దేవుడు అని. ఆ విషయాలనే ఈయన అబ్రహాము సంతానము గాను, దావీదు సంతానము గాను, మానవుడుగా నరుడుగా జన్మించినప్పటికీ ఈయన దేవుని కుమారుడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి అక్కడ ఏమన్నానంటే, దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పైన ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుని గురించినటువంటి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు. ఇక్కడ నిరూపించబడతా ఆయన మానవుడుగా ఉన్నాడు, దేవుడుగా ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. చూడండి ఇంకా కొన్ని వచనాలు కూడా చూద్దాము. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉన్నది. చూడండి, ఆది యందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్దనును, వాక్యము దేవుడే ఉండను. ఈ వాక్యం మనందరికీ కూడా తెలిసినదే. వాక్యం ఏమై ఉందని చెప్తున్నాడు? దేవుడై ఉన్నాడు. ఆ దేవుడు 14వ వచనంలో ఏమై వచ్చాడో చూడండి, స్పష్టంగా వివరిస్తున్నాడు. ఆ వాక్యము దేవుడై ఉండను కదా, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు. వాక్యం ఏదైతే ఉందో, దేవుడు పరలోకమందున్నటువంటి దేవుడు నీ కోసం నా కోసం శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడన్నటువంటి విషయాన్ని పౌలు గారు కూడా నిరూపించాలనుకుంటున్నారు. యోహాను రాసిన సువార్తలో ఈ వాక్యాలని మనకు అర్థం అవడానికి పెట్టాను. చూడండి, అదే విషయాన్ని పౌలు గారు రోమా 1:5 జ్ఞాపకం చేస్తాడు. ఏమన్నానంటే, దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన మధ్యన కృపా సత్య సంపూర్ణుడిగా నివసించాడు. ఎందుకనంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. ఇదే యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో ఉంది కదా, ఏమని దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, మనల్ని ప్రేమించి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. మనందరము ఇది నమ్మేవారిగా ఉండాలి. నమ్మకపోతే చూడండి ఏమని రాయబడిందో. 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని ఒప్పుకొనని వంచకులు, వారిని వంచకులు అని పిలుస్తా ఉన్నాడు యోహాన్ భక్తుడు. ఇందాక మనం చదువుకున్న యోహాన్ సువార్తను, ఈ పత్రికను రాసింది ఒకే యోహాన్. ఆ యోహాన్ ఏమంటున్నాడు అంటే, ఆయన శరీరధారి వచ్చనని ఎవడైతే ఒప్పుకున్నటువంటి వంచకులు కొందరు బయలుదేరారు. ఖచ్చితంగా క్రైస్తవుడుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు నమ్మాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణంగా దేవుడు. ఆయన నా నిమిత్తము శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ప్రాణాన్ని అప్పగించాడని ఈ సత్యాన్ని మనం నమ్మాలి. అదే పౌలు గారు అక్కడ వివరిస్తూ వచ్చారు. చూడండి ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. 6వ వచనం, ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. ఈయన ద్వారా అనంటే యేసుక్రీస్తు నామము నిమిత్తము సమస్త జనులకు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వాన్ని పొందాం. ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక జనులు, సమస్తమైనటువంటి జనులు ఆయన యందు విశ్వాసం ఉంచడానికి, విధేయులగటానికి ఆయన ద్వారా మేము కృపను అపోస్తలత్వం, మాకు ఈ బాధ్యత వచ్చింది. ఆయన స్వార్థను ప్రకటించడానికి మాకు ఈ బాధ్యత వచ్చిందని అక్కడ పౌలు గారు చెప్తా ఉన్నాడు. 7వ వచనాన్ని కూడా చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యము, మీరును వారిలో ఉన్నవారే, మీరు కూడా సమస్త జనులలో ఉన్నవారే, యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడ్డారు. ఇక్కడ కొంతమంది కొంచెము ఏ వాక్యం అనంటే ఇక్కడ ఉంది చూడండి, యేసుక్రీస్తు వారుగా అంటే యేసుక్రీస్తు లాగా అని కాదు, ఆయనకు చెందినటువంటి వారుగా ఉండటానికని. ఇక్కడ వాక్యము బాగా వింటే, మీరు వారిలో ఉన్నవారే, సమస్త జనులు అన్నారు కదా, ఆ సమస్త జనులో మీరు కూడా కొందరు మీరేమైనారని అనంటే పిలువబడ్డారు, ఉండటానికి పిలువబడ్డారు. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభుకు చెందినటువంటి వారిగా ఉండటానికి మీరందరూ పిలువబడ్డారని పౌలు చెప్తా ఉన్నాడు. మనము కూడా
యేసుక్రీస్తు ప్రభుకి చెందినటువంటి వారిగా ఉండటానికి పిలువబడ్డాం. అదే పౌలు గారి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. అలాంటి వారిలో మీరు దేవుని పిలుపు అంది యేసుక్రీస్తుకు చెందిన వారై ఉన్నారు. కింద అది తెలుగులో రాశాను, అదే వచనము తెలుగులో స్పష్టంగా మనకు అర్థం కావాలని వచనాన్ని అలా రాశాను. అలాంటి వారిలో, సమస్తమైనటువంటి వారిలో మీరు దేవుని పిలుపు అంది యేసుక్రీస్తు ప్రభుకు చెందిన వారై ఉన్నారు అన్నటువంటి మాట. 8వ వచనాన్ని కూడా చూడండి. మీ విశ్వాసము సర్వలోకమును ప్రచురము చేయబడు చుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తం యేసుక్రీస్తు ద్వారా దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాడు. పౌలు గారు పత్రికలు రాసేటప్పుడు మొదట్లో 1వ అధ్యాయంలో నేను బాగా చదువుతున్నప్పుడు వారిని నిజంగా మొట్టమొదటిగా వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి, వారు చేస్తున్నటువంటి సంఘంలో చేస్తున్నటువంటి మంచి కార్యాలను బట్టి మొట్టమొదటిగా పౌలు ఏం చేస్తాడనంటే దేవుణ్ణి స్తుతిస్తాడు. మనం కూడా ఇట్టి వారిగా ఉండాలి. ఎంత చక్కని క్రమాన్ని పౌలు పాటిస్తాడని అంటే, మొదటిగా శుభవచనములు చెప్పడం, తర్వాత వారి నిమిత్తం ఆనందించడం, తర్వాత దేవుణ్ణి స్తుతించు ఉండడం, మొదలు పెట్టడం కూడా ఈ విధంగా ప్రేమపూర్వకంగా వారికి రాస్తాడు. మనం కూడా ఇతరులతో మాట్లాడేటప్పుడు ఈ క్రమాన్ని అలవర్చుకుంటే ఎంతో మంచిది. ఇందులో కూడా చూడండి, వారిని హెచ్చించట్లా, దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కొంతమంది ఏం చేస్తా ఉంటామని అంటే, అయ్యో మీ సంఘం ఇలా ఉంది, మీ సంఘం ఇలా ఉండడానికి కారణం ఎవరు? దేవుడిని స్తుతించి ఆయనకే మహిమ రావాలి. ఒకవేళ ఇప్పుడు జీసస్ డిసైపుల్ టీం గురించి ఎవరైనా వచ్చి ఏదైనా చెప్తున్నప్పటికీ మనం ఏమనాలంటే, సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికే చెందునుగాక అనే పలక. అట్టి వారిగా మనం ఉండాలి, దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. పౌలు అందుకే ఇంకా ఒక వాక్యం కూడా ఉంది చూడండి. మీ విశ్వాసం ఏం చేయబడాలి? సర్వలోకము ప్రచురము చేయబడుచుండుటను బట్టి. వారు సంఘం ఏం చేస్తా ఉందనంటే, వాళ్ళ విశ్వాసాన్ని ఇతరులకు కూడా ప్రచురం చేస్తా ఉన్నాడు. మన సంఘంలో కూడా ఉన్నాం, మనం నమ్మిన విశ్వాసాన్ని ఎవరికైనా ప్రకటిస్తున్నామా, ప్రచురపరుస్తున్నామా లేదా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. రోమాలో ఉన్న సంఘం ఏం చేస్తా ఉంది అంటే, ఆ నమ్మిన విశ్వాసాన్ని ఇతరులకు ప్రచురం చేస్తా ఉన్నారని, ఇతరులకు ప్రకటిస్తా ఉన్నారని అంట. ఆ విషయాన్ని బట్టి పౌలు ఏం చేస్తా ఉన్నాడంటే, దేవుని స్తుతిస్తా ఉన్నాడు. ఒకవేళ అట్టివారు జీసస్ డిసైపుల్ టీమ్ లో కూడా ఉంటే, నేను కూడా ఈరోజు మేమందరం కూడా దేవుని స్తుతిస్తా ఉన్నాం. మనం కూడా ఆ విధంగా ఉండాలి. దేవుని వాక్య సత్యాలు మనం నేర్చుకున్నప్పుడు వాటిని మన జీవితాలకు కూడా అన్వయించుకునేటువంటి వారిగా ఉండాలి. చూడండి, ముందరికి వెళ్తున్నాను. 9వ వచనం. ఇప్పుడేలాగైనా ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకుంటున్నాను. ఎంత ప్రేమ ఉందనంటే వాళ్ళ పట్ల, వాళ్ళని చూడాలని చెప్పి ఎంత ఆశ ఉందనని. మనం కూడా దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు తిరిగి మన ఇళ్ళకు వెళ్ళేటప్పుడు మన తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితులను చూడాలని ఎంత ఆశ ఉంటది. ఎందుకుంటది? అది ప్రేమ. ఇక్కడ కూడా పౌలు ప్రేమ చూపిస్తున్నాడు, అది క్రీస్తు ప్రేమ. ఆయన క్రీస్తులో ఉండటాన్ని బట్టి ఆ యొక్క సంఘం ఎలా ఉంటుందో, వాళ్ళు ఎవరు ఎలా ఉంటారో కూడా పౌలు గారికి తెలియనప్పటికీ కూడా వారంటే ప్రేమ. ఎందుకని అంటే, వారు క్రీస్తుకు చెందినటువంటి వారు, క్రీస్తును కలిగినటువంటి వారు కాబట్టి ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. వారిని చూడాలని చెప్పి బానక ప్రార్థన దేవుని బతిమాలుకుంటున్నాడు అని అంట. ప్రభువా, వారి దగ్గరికి వెళ్ళాలయ్యా, నీ సత్యాన్ని తెలియజేయాలి, వారిని ఇంకా ప్రోత్సహించాలి, వారికి అనేకమైన సత్యాలను చెప్పాలని చెప్పి పౌలు గారికి ఎంత ఆశ ఉన్నది రోమ సంఘం పట్ల. ఈరోజు మనందరము కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటనంటే, మన ప్రియులు ఎవరైనా ఎక్కడైనా ఉంటే వారిని కలుసుకొని వారిని బలపరచాలన్నటువంటి ఆసక్తి మనలో కూడా ఈ విధంగా ఉన్నప్పుడు దేవునికి ఎంతో మహిమ వస్తా ఉన్నట్టుగా ఉంది. కాబట్టి మనం అట్టి వారిగా ఉందాం. 10వ వచనాన్ని కూడా చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వాక్యం. మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను, ఇందుకు ఆయన కుమారుని స్వార్థ విషయమై నా ఆత్మ యందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. ఒకవేళ నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నారేమో, ఇందు నిమిత్తము దేవుడే నాకు సాక్షిగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని పౌలు గారు ఇక్కడ జ్ఞాపకం చేశారు. 11వ వచనాన్ని చూద్దాం. మీరు స్థిరపడవలెనని రోమా సంఘానికి చెప్తున్నటువంటి మాట ఏంటనంటే, స్థిరపడాలి. మీ విశ్వాసము లేదంటే మీ పరిస్థితి ఎలా ఉందో నాకైతే తెలియదు, కానీ మీరు స్థిరపడవలనని, అనగా మీకు నాకు కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా
మనము ఒకరి విశ్వాసము చేత ఒకరిని ఏం చేయబడ్డాలని అంటే ఆదరణ పొందాలి. చాలా మంది అడుగుతా ఉంటారు, ఎందుకయ్యా ఆ మీటింగులు, ఆ యొక్క చర్చ్, ఇంకా వేరే వేరే విషయాలు ఎందుకయ్యా ఎప్పుడు సహవాసంలో ఉండాలి అన్నటువంటి ఆలోచన అంటే, మనం స్థిరపడాలన్నా ఆదరణ పొందాలన్నా మనకేం కావాలో తెలుసా? మనం ఒకరి విశ్వాసం చేత ఒకరము ఆదరించబడాలి. నీకు తెలిసిన విషయాలను ఇతరులతో పంచుకోవడం, ఇతరులకు తెలిసిన విషయాలను మనం పంచుకోవడాన్ని బట్టి ఆత్మీయంగా బలపడుతూ ఆదరణ పొందుతూ స్థిరపడుతూ వస్తాం. పౌలు అంటా ఉన్నాడు, పౌలుకు అనేక సత్యములు తెలిసినప్పటికీ తగ్గింపు స్వభావంతో వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, మీరు స్థిరపడాలనని, అనగా మీకు నాకు కలిగి ఉన్న విశ్వాసం ఉంది కదా, మీరు కూడా ప్రభుని నమ్మారు, నేను కూడా ప్రభుని నమ్మాను. మన యొక్క విశ్వాసం చేత మనం ఏం చెందుతామని అంటే ఒకరిని ఒకరం ఆదరించుకున్నాం. ఈనాడు జీసస్ డిసైపుల్ టీంలో అతి వారంగా ఉందాం. మనము ఒకరి విశ్వాసం చేత ఒకరిని బలపరుచుకున్నాం, ఒకరి విశ్వాసం చేత ఒకరు స్థిరపరచబడదాం, ఆదరణ పొందుదాం. పౌలు అంటా ఉన్నాడు రోమా సంఘంతో చెబుతున్నటువంటి మాట ఏంటని అంటే, మన విశ్వాసం చేత మనం ఒకరికి ఒకరము ఆదరణ పొందుదాం. అయ్యా నేను గొప్పవాడిని ఏం కాదు, అయ్యా మీరు తక్కువ వారనేం కాదు, మీ విశ్వాసం చేత నేను, నా విశ్వాసం చేత మీరు ఒకరికొకరు ఆదరణ పొందుదాం, స్థిరపడదాం, బలపడదాం. మనం కూడా అట్టి వారిగా ఉండాలి. ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఇతరులతో మాట్లాడడం కంటే దేవుని బిడ్డలతో సావాసం చేయటం ఎంతో శ్రేష్టం. ఒకసారి అనంట సమయము, నేనైతే మాత్రం చెప్తున్నాను, టైం అయిపోతుంది. ఒకసారి ఒక విషయం ఏంటనంటే, ఒక ఆయన అడిగాడంట పాస్టర్ గారిని, ఏమని అడిగాడని అంటే, బ్రదర్ చర్చికి రండి అని చెప్పి పాస్టర్ గారు ఆ యొక్క సహోదరుతో చెప్పినప్పుడు, ఎందుకు రావాలయ్యా, నేను నా అంతటా నేనేమి ప్రార్థన చేసుకోలేనా, నా అంతటా నేను బైబిల్ చదువుకోలేనా, నా అంతటా నేను ఉండలేనా అని అన్నాడంట పాస్టర్ గారు. సరే అయ్యా, నాకు ఒక చిన్న అవకాశం ఇస్తావా, నాతో ఒక 10 నిమిషాలు నాతో పాటు మా ఇంటికి వచ్చి కాఫీ తాగుతావు అని చెప్పి తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 2 టేబుల్స్ వేసాడు, కుర్చీలు వేసుకున్నారు, కూర్చున్నాగా వాళ్ళకి ఎదురుగా చిన్న మంట పెట్టుకొని ఉన్నప్పుడు పాస్టర్ గారు ఆయనకి టీ ఇచ్చిన తర్వాత ఆ యొక్క మంటలో నుంచి మంటలు రావాలనంటే అన్ని కట్టలన్నీ ఒక దగ్గర చేర్చి అంటించి పెట్టాలి కదా, అప్పుడే మంట వస్తుంది. అయితే ఆ పాస్టర్ గారు ఆ యొక్క వ్యక్తికి ఒక సత్యాన్ని తెలియజేయాలని చెప్పి ఆ యొక్క మంటలో ఉన్నటువంటి ఒక కట్టెని తీసి పక్కన పడేసినప్పుడు ఆ యొక్క వ్యక్తి ఎవరైతే పాస్టర్ గారిని అడిగాడు, సావాసం ఉండాలా, ఖచ్చితంగా ప్రార్థనలు చేసుకోవాలా, ఒకరితో ఒకరు ఉండాలా అని అడిగినటువంటి వ్యక్తి ఆ యొక్క కట్టె పక్కన వాడేశాడు కదా, ఎందుకబ్బా పాస్టర్ గారు ఆ కట్టెను పక్కన వాడేశాడు అని చెప్పి ఆ కట్టెను చూస్తూ ఆలోచిస్తున్నప్పుడు కొద్దిసేపటికి అది మండింది. కొద్దిసేపటికి మంట ఆరిపోయి అదేమంటారు నిప్పు రవ్వ మాదిరి ఉంది. కొద్దిసేపటికి ఉంటూ ఆరిపోయి పొగ అయిపోయి. ఏమైనా అర్థమైందా అని అంటే, ఆయన లేచి టీ కప్పు తీసుకొని, అర్థమైంది పాస్టర్ గారు అని చెప్పి, రేపటి నుంచి వచ్చే ఆదివారం నుంచి నేను మందిరానికి వస్తాను. ఎందుకు ఒక్కనిగా మండలేవు. దేవుడు సహవాసాన్ని నిర్ణయించింది ఎందుకనంటే, ఒకరి చేత ఒకరం మనం ఆదరణ పొందాలని, ఒకరి చేత ఒకరం మనం పురుగొల్పబడాలని, ఒకరి చేత మనం ఒకరు హెచ్చరించబడాలని, దేవుని ప్రేమలో ఎదగాలని దేవుడు సహవాసాన్ని మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. మీరు అపోస్తుల బోధ ఎందును, సహవాసం ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగకుండండి. ఎందుకు? మనం బలపడాలని. అట్టి సహవాసాన్ని మనం కలిగి ఉన్నాం. దయచేసి దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. పౌలు గారు ఆ యొక్క పత్రికను రాసి పంపించినప్పుడు ఫీబే సంఘ పరిచారకురాలు, ఆమె దేవుని యొక్క స్వార్థను వారికి మోసుకొని పోయి ఇచ్చింది. మనము ఈ యొక్క మీటింగ్స్ నైనా లేదంటే యూట్యూబ్ లో ఏవైనా వీడియోస్ మనం పెట్టినా మన యొక్క పరిచర్య నిమిత్తం వాటిని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఒకరితో ఒకరు సహవాసం కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. పౌలు గారు అంటా ఉన్నాడు, ఆ సంఘంతో మనం ఒకరి చేత ఒకరు ఆదరణ పొందుదాం. మనం అట్లా విధంగా పొందేవారుగా ఉన్నాం. చూడండి, త్వరగానే ముందుకు వెళ్తాను. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవాలని మీకు అపేక్షించున్నాను. కృపావరముల గురించి మనం ముందున్నటువంటి సమయంలో ధ్యానం చేసుకుందాం.
అది దేవుని చేతనే కృపావరాలు మనకు వస్తాయి. వీటి విషయాన్ని వచ్చిన తర్వాత మనం వివరించుకుందాం. 13వ వచనానికి వెళ్తున్నాను. 13వ వచనం, సహోదరులారా, నేను ఇతరులైన అన్ని జనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనా పొందవాలని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించితిని గాని ఇది వరకు ఆటంకపరచబడితిని. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. నేను ఇతరులైన అన్య జనులలో ఫలము పొందినట్లు. పౌలుకు ఫలం ఏంటో తెలుసా? డబ్బు కాదు. వాళ్ళ దగ్గరికి పోయి సువార్త ప్రకటిస్తే ఆయనకు ఏదో డబ్బులు ఇస్తారు, వెండి ఇస్తారు, బంగారం ఇస్తారు అని కాదు. ఫలం అని అంటే వారు రక్షించబడతారు. అదే ఆయనకు ఫలంగా ఉంటా ఉంది. సత్యాన్ని తెలుసుకొని వారు దేవుని వాక్యాన్ని అనుసరించి జీవిస్తారు, ఆత్మను అనుసరించి జీవిస్తారు. అదే ఆయనకు ఫలం ఉంది. అన్య జనులలో నేను ఇతరులైన అన్య జనులలో ఫలం పొందాను. ఇంతకుముందు వారికి దేవుని స్వార్థను ప్రకటించినప్పుడు, వారు దేవుణ్ణి ఆ యొక్క సత్యవాక్యాన్ని అంగీకరించినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు వారు రక్షించబడ్డారు. చూసారా? అదే ఫలం. ఆ ఫలము పొందినట్లు మీతో కూడా ఫలం ఏదైనా పొందవాలని నాకు ఆశ ఉంది. మీలో కూడా పౌలు గారు చేసిన ఈ పరిచర్యకు అంతటికి నిజంగానే ఒక రోజు ఫలం ఉండబోతుంది. అది మధ్యాకాశంలో ఉండబోతాం. ఆయన చేసిన పరిచర్యకు దేవుడు ఫలితాన్ని ఇస్తాడు. మత్తయి సువార్తలో మనం బాగా చూస్తే ఉంటది కదా, ఎవడైనా తప్పు చేస్తే అయ్యా మీరేం బాధపడద్దు, వాడు ఆల్రెడీ ఫలం పొందాడు. ఆరోగ్యంలో కూడా ప్రార్థన చేసేటప్పుడు అయినా మీరు వేషధారలో ఉండొద్దండి. ఒకవేళ అలా ఉన్నాడు అనుకో, వానికి ఆల్రెడీ ఫలం పొందున్నాడు వాడు. ఇప్పుడు దేవుని స్వార్థను ప్రకటిస్తే కూడా నేను ఏదైనా ఫలం పొందాలన్నటువంటి ఆశ నాకు మీలో ఉంది, చాలా ఉంది. నేను మీ వద్దకు రావాలని అనేక పర్యాయములు ఉద్దేశించాను కానీ ఆటంకపరచబడ్డాను. ఇది మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. చూడండి, ఇంకా ముందుకు వెళ్తున్నాను. గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకును మూఢులకు నేను రుణస్థుడను. ఈ భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను రుణస్థుడు. ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క బాధ్యత ఈ భూమి ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క స్వార్థ ప్రకటించాలి. నీ ఇంటి పక్కన వారికి, పొరుగు వారికి, స్నేహితులకు, బంధువులకు, అందరికీ ఇది మనము రుణస్థులం. దేవునికి రుణస్థులు చెప్తా ఉన్నాడు. వారికి నేను రుణస్థులను అంటున్నాడు. పౌలు యొక్క ముఖ్యమైనటువంటి ఆలోచన ఏంటనంటే, దేవుడు నన్ను ఎంతో ప్రేమించాడు, తిరిగి నేను ఆయనను ప్రేమించాలి అంటే ఏం చేయాలి? ఆయన ఎన్నుకున్న మారు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, గ్రీసు దేశస్థులు కాని వారికి, జ్ఞానులకు, మూఢులకు నేను రుణస్థులను. అందరికీ నేను రుణస్థుడిని. ఎందుకు రుణస్థుడనంటే అందరికీ స్వార్థ ప్రకటించేటువంటి బాధ్యత నాకుంది. కాబట్టి మనందరి పైన కూడా ఆ బాధ్యత ఉంది. జ్ఞాపకం చేసుకున్నాం, పరిశీలన చేసుకుందాం. చూడండి 15వ వాక్యం, కాగా నా వలనైనంత మట్టుకు రోమాలో మీకు స్వార్థ ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. పట్టే కమిట్మెంట్ కదా. నా వలనైనంత మట్టుకు, నా సామర్థ్యత కొలది, నా శక్తి కొలది రోమాలో ఉన్నటువంటి మీకు స్వార్థ ప్రకటించడానికి ఐఎమ్ రెడీ. ఈరోజు మనలో ఎంతమంది ఇటువంటి తీర్మానాన్ని కలిగి ఉన్నాం? నా సామర్థ్యత కొలది నా బంధువులకు, నా స్నేహితులకు, మిత్రులకు, మా ఊర్లో ఉన్నటువంటి ప్రజలకు, మా సంఘంలో ఉన్నటువంటి వారికి నేను స్వార్థ ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నానని ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుని, మనం పని చేసే చోటైనా లేదంటే ఇంకెక్కడైనా కూడా పౌలు గారు మంచి కమిట్మెంట్ ని ఇక్కడ కలిగి ఉన్నారు. నా వలనైనంత మటుకు, నా శక్తి కొలది, దేవుడు నాకు ఇచ్చినటువంటి శక్తి కొలది, దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యత కొలది నేను రోమాలో ఉన్న మీ అందరికీ స్వార్థ ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. మరి మనలో అటి వారం ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం. ఈ 15 వచనాల నుండి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పౌలు గారు ఎటువంటి కమిట్మెంట్ ని కలిగి ఉన్నాడు? అక్కడ పరిచర్య చేస్తున్నటువంటి వారు, తెర్తి అనేటువంటి వ్యక్తి పౌలు గారు చెప్తా ఉంటే వాక్యాన్ని రాస్తా ఉన్నారు. పౌలు గారిని చేర్చుకొని గాయి అనేటువంటి వ్యక్తి గాని, ఎరస్తు అనేటువంటి వ్యక్తి గాని ఆతిథ్యం ఇచ్చి వారిని ఆదరించి సహకరిస్తా ఉన్నారు. ఫీబే అనేటువంటి ఒక స్త్రీ సంఘ పరిచారకురాలు దేవుని వాక్యాన్ని రోమా సంఘానికి చేర్చడానికి ప్రయాసపడతా ఉంది. అన్నిటికంటే ఇంకా పౌలు గారు వారికి స్వార్థ ప్రకటించాలని, వారి పట్ల ప్రేమ కలిగి ఎటువంటి కమిట్మెంట్ ని కలిగి ఉన్నారు. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని మన జీవితంలో ఎలా ఉంది?
ఈ రోజు నుంచి అయినా వాక్య ధ్యానం నిమిత్తము మనల్ని మనం పరిశీలన చేసుకొని దేవునికి లోబడదాం, ఆయనకు విధేయులం అవుదాం. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాము. దయచేసి తలలు ఉంచండి. పరిశుద్ధమైన ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ బంగారు పాదములకు, అపరంచి కలిగిన కృప కలిగిన పాదములకు ఎనలేని స్తోత్రములు, వందనములు, కృతజ్ఞత ఆస్తుతులు నాయన. ఇదిగో దేవా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన వందనములు, కృతజ్ఞత ఆస్తుతులు నాయన. దేవా, ఇదిగో ఈ యొక్క రోమ పత్రిక ద్వారా ప్రభు అనేకమైన సంగతులు మేము తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. మరి పరిచర్య ఏమిటి, పౌలు గారి యొక్క ఆ యొక్క తీక్షణమైనటువంటి కోరికను బట్టి ఆయన ఇదిగో మమ్మల్ని మీ వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకున్నాం. వందనం. రానున్న దినాల్లో మమ్మల్ని బహుబలంగా వాడుకున్నాం. అటువంటి తీర్మానం మీ అందరం కలిగి ఉండటకు, చిన్న పాత్రలుగైనా నీ సన్నిధిలో మేము డిసబుల్ టీం అంతా వాడబడటకు సహాయం చేయము. కొద్ది ప్రార్థనని బంగారు పాదాల దగ్గర సమర్పించుకుంటూ, మా ఇష్టం లేవి కాదు తండ్రి, నీ చిత్తమే జరిగించి మీరే మహిమ పొందు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, యూదుల రాజు నజరేతు వాడు ప్రభు యేసుక్రీస్తు నామమున, యేసుక్రీస్తు ద్వారా స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ ప్రవీణ్. చక్కటి వాక్య భాగం పంచుకునే విధానం బట్టి ప్రభు మేము మీ మనం దీవించిన కాక చిన్న అనౌన్స్మెంట్స్ చేసుకొని కార్యక్రమం ముగించుకున్నాం. గమనించండి, మనకు ఎవ్రీ ట్యూస్డే, థర్స్డే, ఫ్రైడే మనకు 7 PM ఎవ్రీ ట్యూస్డే స్పిరిచువల్ గ్రోత్ మీటింగు, అలాగే థర్స్డే ఈరోజులాగా యథావిధిగా బైబిల్ స్టడీ, అలాగే ఫ్రైడే మనకు ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది. అలాగే ఎవ్రీ సండే మనకు జూమ్ మీటింగ్ ద్వారా అలాగే యూట్యూబ్ ద్వారా మనకు సండే 3 PM ఫెలోషిప్ మీటింగ్ జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిలో పార్టిసిపేట్ చేయడానికి మీరు ట్రై చేయండి. మీతో పాటు ఇతరులకు కూడా తెలియచేయండి, ఇతరులకు కూడా షేర్ చేసుకోండి. మనము రాకపోయినప్పటికీ మనతో పాటు రావాల్సిన వారు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి వారి గురించి నేను మీరు షేర్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. అలాగే ఎవ్రీడే నైట్ 9 PM ప్రేయర్ కాన్ఫరెన్స్ ద్వారా మనకు ఫోన్ ద్వారా జరిగించబడుతుంది. కాబట్టి వాటిలో మీరు పార్టిసిపేట్ చేయాల్సిందిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. అలాగే మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎవ్రీ డే ఇలా జరిపింపబడుతుంది. అలాగే ఎవ్రీ మంత్ లాస్ట్ వీక్ సండే ఈ అక్టోబర్లో 25న మత్తయి సువార్త మీద ఎగ్జామ్ ఉండబడుతుంది. కాబట్టి వీటికి కూడా మరి పార్టిసిపేట్ చేయండి. ఎంతోమందికి తెలియజేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. చివరి ప్రార్థనతో ఈ కార్యక్రమం ముగించుకుందాం. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి, జీసస్ డిసిపుల్ టీంలో ప్రతి ఒక్క సభ్యుడి గురించి ప్రార్థించండి. అలాగే జీసస్ డిసిపుల్ టీంలో జరుగుతున్న పరిచర్యలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. అలాగే రేపు సహోదరులు అలాగే రేపు ప్రవీణ్, అలాగే వినయ్, ఆదిత్య శివపురం ప్రాంతానికి వెళ్ళి అక్కడ వాక్యాన్ని షేర్ చేసుకోవాలని, ఆల్ నైట్ ప్రేయర్లో వాక్యాన్ని షేర్ చేసుకోవాలని ఆశిస్తున్నారు. కాబట్టి వారందరి మొత్తం ప్రార్థించండి. ఇలాగా మనం ముందుకెళ్లే వారికి మనం దేవుడి ఇట్టి కృపను మనకి ఇచ్చిన విధానం బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లించే వారికి ఉంటాం. చివరి ప్రార్థనతో ఈ కార్యక్రమం సర్వోన్నతుడైన మా తండ్రి, సర్వాధికారైన మా ప్రియ పరలోక తండ్రి, మీకు స్తోత్రం. ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నా బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మీరు జ్ఞాపకం చేసుకుని ఈ బైబిల్ స్టడీ మీరు ఆశీర్వదించినందుకు మీకు వేలాది. అలాగే నా గొప్ప తండ్రి, బైబిల్ స్టడీ ద్వారా మీరు మహిమ పొందినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభావ ప్రవీణ్ మీరు ఎన్నుకున్న విధానం బట్టి మీకు వేలాది. అలాగే రేపు జరగబోతున్న కార్యక్రమం అంతట్లో మీరు సహాయం చేయండి. అన్ని వేళలను సమయంలో సహాయం చేయండి. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, వారి జీవితాలను మీరు ఆస్వాదించి ఫలభరితంగా చేయండి. ప్రభావ ఎంతో మందికి మాదిరికరంగా ప్రతి ఒక్కరి జీవితాలు ఉంచుకొని కోర్చు. ఇప్పటి వరకు చేరిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించుకొని కోర్చు. మా ప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మా ఆదరణకర్త నజరేయుడైన యేసు నామమున
ప్రార్థన స్తుతించాడు వేడుకున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ టు ఆల్. అందరికీ